చెప్పాలి. ఏం లేదు, మై కాన్స్టిట్యున్సీ, మా కాన్స్టిట్యూషన్ కాదు, బట్ మాకు తెలిసిన వాళ్ళు పిల్లోళ్ళందరూ నలుగురు ఈ కాలంలో పిల్లోళ్ళని వేరే విధంగా పెంచుతారు తల్లిదండ్రులు. అప్పుడు మేము 10 మంది ఉంటాంటిమి, ఏమి కేర్ చేయకుండా ఉంటాయి. ఇప్పుడు ఒకరు ఇద్దరే ఏమవుతారో భయపడుతున్నారు. భయపడాల్సి పనిలే, చెప్పండి కూర్చోబెట్టి ఇది ఇది ఇదని. మేమందరం అట్లే చెప్తాం. అంటే మా ఇంట్లో ల్యాప్టాప్ తీసుకుంటారు, ఫోన్ తీసుకుంటారు. కూర్చోబెట్టి చెప్తున్నాను, దిస్ ఇస్ ఇంకోటి కూడా చెప్తా. మీకు కావాలని మేము వద్దన్నామంటే అర్థం ఏమి? దేర్ ఇస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ ఇట్. చెప్తే వింటారు, వినకుండా ఏం పోరు. ఎందుకు అనుకుంటున్నారు? కొద్దిగా వాళ్ళు సెన్సిటివ్. ఇక్కడ ఏదో ప్రాబ్లము, సంథింగ్ హాస్టల్, సరే సరే ఒకవేళ వీళ్ళు నలుగురు పోయింటే దాని గ్రీవియన్స్ ఎట్లా బయటకు వస్తుంది? సో దిస్ ఈజ్ నాట్ ద వే సిస్టమ్. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ హాస్టల్కి పోయి అందరిని కూర్చోబెట్టి, ఇప్పుడు అందరు చెడ్డోళ్ళు కదా హాస్టల్ కూడా, వాళ్ళకి ఎంత మన ఇంట్లో మనం ఒక్క ఇద్దరు పిల్లలు పెట్టాలంటేనే ఎంత ఉంటుంది. వాళ్ళు లేడీస్ హాస్టల్, 100 ప్రాబ్లమ్స్ ఆడ, వాళ్ళు కూడా తలకాయ నొప్పి వస్తూ ఉంటుంది. కొందరు వింటారు, కొందరు వినకపోతే ఎవరిని బ్లేమ్ చేయాల్సిన పనిలే. సరే నలుగురు పోయిన ఏమొచ్చాడు? ధైర్యం నింపండి. నేనైతే ఒకటే చెప్తాను, ఈ కాలంలో చదువు అవసరం లేదు, మామూలు చదువు చాలు. ఫస్ట్ అంట ఫస్ట్ ఏం ఫస్ట్? ప్రపంచం తెలియదు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీ పెద్దోళ్ళు ఉన్నారు ఈడ, ఈ అప్ప ఇట్లా అంటారు. మీకే తెలియదు. ఇప్పుడు క్వశ్చన్ వేసి వచ్చిన పైన అందరు డాక్టర్లు పెద్ద పెద్ద ఆన్సర్, అది చదువుకు సంబంధించి కాదు. నేను అడిగిన క్వశ్చన్ నువ్వు చెప్తావా? ఇప్పుడు మళ్ళీ అడుగుతా, చెప్తావరా? ప్రపంచం చూపిండి దయచేసి. ఒక 10 నిమిషాలు కూర్చో, ఒక అట్లాస్ చూపిండి, చెప్పండి ఏం జరుగుతుంది ఏమని. చదువు చదువు చదువు, ఏం చదువు? ఓ చదువు, యూ షుడ్ నో ద వరల్డ్. ధైర్యము చెప్పండి. మీ పిల్లలకు కూడా చెప్తాను, ప్లీజ్ మీ పిల్లలకు కూడా చెప్తాను. కూర్చోబెట్టుకోండి, పక్కన కూర్చోబెట్టుకోండి. ఏం చేస్తానో మోటార్ సైకిల్కి సంపాదన సంపాదన అని పోతున్నాం. నువ్వు సంపాదించినోడు ఏ ఇస్ కమింగ్, అసలు దాన్ని చూసి భయం అవుతుంది. ఎనీథింగ్ కెన్ బి డన్. నిన్న ఒకడు మా వాడు స్టూడెంట్ కాదు,